హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇల్లు పెద్దగున్న బాధనే, ఒళ్ళు పెద్దగున్న బాధనే. మొగోళ్ళ దినాలు అయితే మొగోళ్ళ దేవుడు ఎక్కడ కలుపుండి అక్కడ కాలు కాపటోళ్ళు మొగోళ్ళు. ఆడగానికి 66 పనులా చేసి గిట్లు అడిగినట్టు అంతే. ఎన్న అంటుకున్న వాళ్ళకి కన్ను అంటుకున్నది. నన్ను పిలిచినవా అయితే కానీ మరి ఇక్కడ లొల్లి పెట్టుకుంటే వీళ్ళందరూ లొల్లి పెట్టు పిల్లని ఎవరైనా చేసుకుంటాడా? పొల్ల దాడిపోయాలి. ఓపిక పట్టుకో అయ్యా. ఎందుకు అంటే పొల్ల దాడిపోయినాక చెప్తా దీని సంగతి. దొరకదు అప్పటికి అదే దొరుకుతుంది రా. ఈ పొలగా నీకు నచ్చడా చూడు. ఏంటిది పిల్లగాడా? అబ్బా నాకు ఇష్టమేనయ్యా. నాకేనా మరి? ఏంటది? నాకు ఇష్టమే, నాకేనా మరి? పిల్లానికి పెళ్లి చేసినాడు నాడే. పిల్లానికి పెళ్లి చేయి. ఎందుకు? కట్నాలంటే అయ్యా ఏడు పెళ్లి చేయి. ఆ పైసలు లేవు, కట్టాల పైసలు బతికి బిడ్డ పెళ్లి చేయాలి. వీలు వచ్చిన మందికి ఈడు పెళ్లికి పిల్లాన్ని చేసి అచ్చడి బిడ్డ చేయమంట. అయితే మిత్తిలకి కొడుకులాయపటికి ఏర్పడతలేదు. బిడ్డలా వెళ్తే గీ కట్టగా రాత మంచిగా రాత మంచిగా ఉన్నది. కొడుకులా వెళ్తే ఏం కట్టం లేదు. కట్టపడుతుంది. ఇక నీకు కాదే ఏం ఆడాను అన్నట్టు. ఏమాడదాడు అంటే ఏమన్నట్టు పెళ్లి చేస్తున్నాడు. అదేమన్నా మరి ఈ పిల్లగాన్ని నీకు నచ్చడా చూడే అంతే. చేతులు కాదే, అత్తకు నచ్చిన అల్లుడు కావాలి, అవసరోడు మెచ్చిన బంగారం కావాలి. అత్తకు నచ్చినట్టు అల్లుడు తిరిగిండు అనుకో, అల్లుడు వచ్చిన చేపలు తెస్తుంది, చికెన్ తెస్తుంది, మటన్ తెస్తుంది, బరండి సీతలు తోలుతుంది, మొగన్ని వీళ్ళు తెమ్మంటది. అల్లుడు మళ్ళీ ఎన్నడు వస్తుందా అని తప్పని అత్తకే నచ్చలేదు అనుకో, వెళ్ళిపోయే కారణం నూరి కంతం లేచాడు తప్పుతుంది కాదు. గలవ కడపలు కట్టి పళ్ళె పెట్టి జరిగేస్తుంది. వాడు తినబుద్ధి అయితే తినాలి, లేకుంటే పూరిని తోలుతున్నా తీసుకుని పోవాలి, లేకుంటే తోలకుంటే తప్పనిగా పోవాలి. అత్తకు నచ్చినట్టు తిరుగుతూనే అల్లుడు మంచోడు అంటారు. అవసరోడు మెచ్చిన బంగారం అయిందనుకో, ఇంకా పావులెత్తో అర్ధతులు కలిసి తక్కుంటేనే వాడు తీసుకుంటాడు రాయి, లేకుంటే తీసుకుని వానికి అమ్ముకోమంటాడు. అంతేనంటవా? అవసరం మెచ్చిన బంగారం కావాలి, అత్తకు నచ్చిన అల్లుడు కావాలి. ఇగో మరి ఈ పిల్లగాడు మన బిడ్డ కీడవుతాడా?
మరి నీకు ఇష్టమేనా అట్లా అడిగిన మరి మన బిడ్డకు సంబంధం వచ్చింది మరి నీకు ఇష్టమైన పిల్లగాడు గాయదు మొక్క పొడ పిల్లగాడు నీకు నచ్చుండా తెచ్చా అని తెచ్చి ఎదురు పెడుతుంటే నాకే కావచ్చు అన్ని అనుకుంటా చూడు చూడు పిల్లగాడిని చూడబోతే పొడిసేడు పొత్తుకు పొడవంక నాగడికి నాగరికి పొడవలకి పిడివంక ఎలియేడు చూసి అనుకున్నది పిల్లగాడికి వంక లేదు గురుడోక్కల మచ్చ గుణవంతులు మెచ్చ పక్కడోక్కల మచ్చ పాండరాజులు మెచ్చ అరికాళ్ళ మచ్చ ఆవుల మందల గలగా లోపల మచ్చావా బిద్దలు గలగా ఈ పిల్లగాడు వంద సందంగా ఆర్తీరు కనబడుతున్నాడయ్యా పిల్లగాడైతే నీకు నచ్చింది కదా బిడ్డ బడిలో వచ్చినాక మన బిడ్డ గురించి ఎందుకంటే మన ఇద్దరం కలిసి పెళ్లి చేసిందో ఎందుకంటే ఉంది అట్లా ఎందుకంటే ఇప్పుడు అబ్బాయికి అమ్మాయి నచ్చాలి అమ్మాయికి అబ్బాయి నచ్చాలి సోమవారం పెళ్లి అయితే మంగళవారం అయితే మగ పిల్లగాడు అయితేనా కొడుక నీకు ఇస్తేనా అని నేను అడుగుదు బిడ్డ ఆడి వెళ్ళాయి మన బిడ్డ బడి వచ్చినాక బిడ్డ మీరు సంబంధం చూస్తాడు మీరు అయినా ఈ పిల్లగాడు నీకు ఇస్తేనా అని అడుగు బిడ్డను అడిగాను నువ్వు అన్న మాట కూడా నిజమే ఇక బడి పిల్లలు ఇంటికి వచ్చే టైం అయింది మన బిడ్డ ఈరంగానే వస్తుందో ఆనంగానే వస్తుందో మన బిడ్డ వచ్చినాక ఫోటో తీసి బిడ్డ చేతులు పెట్టి మన బిడ్డ పెళ్లి చేసుకుంటే చేసుకోదని నేను అడుగుతాను అన్నది బిడ్డ వచ్చేతో వాళ్ళు ఎదురు చూడబడ్డానమ్మా బడిలో ఉన్న పిల్ల చూడి ఇంటికి వెళ్ళిపోతానని రూపులకు చక్కదనా అటువంటి రూపవతి సంకల పుస్తకాలు సంకల పెట్టుకున్నది రూపవతి ఇంటి తొమ్మలు పట్టి మగనాల వేడికి బయలుదేరినది అల్లల్లా నీడలు అల్లా నీడలు నువ్వు కలుపు తెల్లవాడి మాట నేను చూస్తా సందులు పుస్తకాలు సంకల పెట్టుకొని రూపలకు చక్కదల రూపవతి అటువంటి ఇంటి ముందు బిడ్డ బిడ్డ రూపవతి నువ్వే నువ్వే అవలంటే గట్లా గల్లు మాట మీద
మమ్మీ నాకు ఎగ్జామ్ ఉంది రాసుకోవాలి పో. నిన్నేం చదిపిస్తాను, నన్ను నీ డాడీ చదిపిస్తామంటే ఇంకా చదివిస్తే నువ్వు ఆగుదవా? నీ కాలేజీ తుమ్మల కాలేజీ కావాలి. బిడ్డ ఇవన్నీ నీకు పెళ్లి చూపులమ్మా. నాకు పెళ్లి చూపులా? ఇప్పుడు నాకు పెళ్లి ఎందుకు మమ్మీ? ఇంకా నేను చదువుకోతానే. నాకు ఏలేం ముదిరిందా కాలేం ముదిరిందే? బాబా నీకేలు ముదలే కాలు ముదలే మీ అవ్వకు అన్ని ముదిరి అనగబట్టి పెళ్లి చేద్దాం పాటు. పెళ్లి చేసుకునే వయసులో పూలు బస్సులు ముట్టి నీ కోరుకున్నవి నువ్వు సత్రం పట్ల నిన్ను వచ్చే కొల్లు మమ్మీ అస్సాం రాజా కొడుకులు తలంటికి వెళ్తే ఎన్నునే గంత మంది ఉంటారు. మధ్యలో పుల్లలు పెట్టే బాడు కావాలి. మనకి ఎవరితోటి పని లేదు. చెప్పే ఇవాళ నీకు పెళ్లి చూపునమ్మా. ఆ పిల్లవాళ్ళు ఎవరో కాదు, గజ పెళ్లి తాలూకా ఢిల్లీ చేసిన పరిపాలన చేసే 5 పంచ పాండవులు, 4వ భార్య పొన్నమదేవి కన్ను కొడుకు రాజు. ఇలా వాళ్ళ కోడలు చూపించాను. నాకైతే ఇష్టమే, నీకు తెలియదా? ఈ పిల్లగాడా వీళ్ళదే నాకు రమయ్య ఊరు ఢిల్లీ అస్త్రపురి పట్టణం వెళ్ళే రాజు పాండరాజు అన్న కొడుకులు 5 పంచ పాండవులు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, అటువంటి సహదేవుడు. 5 అన్నదమ్ముల 4వ వాడు నకుల చక్రవర్తి. అటువంటి భార్య పొన్నమాదేవి. పొన్నమాదేవి కడుపులో పుట్టినోడు అటువంటి రాజే రంపాల మహారాజా. అమ్మా పిల్లగాన్ని చూడబోతే తల్లి ఎంత ముద్దుగున్నాడు. అందుకే అంటారు ఈడీడు గలవాలి ఏమందాలనమ్మా. సరి అయిన మగోని తోడు సరసమాడాల తల్లి. నాకు పిల్లవాడు నచ్చిండమ్మా. కూడా పోతే నా ప్రాణంత కలకు అంటే అమ్మో పిల్లవాడు నచ్చిండు బిడ్డ. నాకు పెళ్ళే మమ్మీ. అట్లా కూర్చో బిడ్డ. ఎట్లా నేను ఎన్నో కూస్తున్న పో మళ్ళీ ఇప్పుడు ఎందుకు కూర్చోమంటారు? మరి కూర్చో కూర్చో బిడ్డ. నేను ఎన్నో కూర్చుంటే మళ్ళా కూర్చోమంటారు. మేమే నిన్ను చూడొచ్చినావు. ఏంటయ్యా మన అన్నది అనలే కదా అనలే అంతా నాదేకున్నాం. నీది కాదు నాది. నీ గుణం పడితే ఇవాళ సొంత రాగం. నా గుణం పడిగిన ఇన్నేళ్ళకి అడుగులు ఇంత సల్లా బతుకుతాను. అది నా గుణమే, నీ తెలియదు. అబ్బో ఇంకా నువ్వు అంత రోజుకున్నావు. ఏమైనా తింటే ఇష్టపడ్డది వాళ్ళైతే వాణి ఆట చెప్తా. నేను కూడా అనుకుంటా పోరైన వాడిని సంగతి చెప్తాను. నేను కూడా అనుకుంటాను. అంత
అంతేనా ఇద్దరు కొత్తలో యొక్క బిడ్డను ఎల్లగొట్టినాక ఇక అప్పుడు మనకి నన్ను కూర్చోమని మీరేమో ముచ్చట పెట్టుకుంటారే ఇక అమ్మాయి ముచ్చడే నాలుగు పిల్లలు పోరి పోయి రూల వండుకున్నదంటే అది బోర్డర్ సెవెన్ పెట్టినట్టు ఇంటది ఇసోంటి పోరాలు ఉండద్దానే ఇక్కడ చదవద్దని దూరం కాలేజీ హాస్టల్లో ఎత్తారు పోరాళ్ళు రంగుల పోరాలు ఏమంటే ఇచ్చేది పోతుందని కానీ అయ్యా తత్వమైన బ్రాహ్మణ అయ్యా మరి మా బిడ్డ ఇష్టపడ్డది ఇక లగ్గం కూడా చూడు వెళ్ళడు తోడు బ్రాహ్మణోడు ఒక లగ్గం కూడా చూస్తే మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చింది ఒకరి సంబంధం ఒకరు చూసుకున్నారు తమ్ముడు ఒకరు చూసింది మీ పిల్లల పేరు లగ్గం చూడు అన్నాడు శుక్రవారం నాడు సూర్యపిల్లి కొడుకు శనివారం శాని పిల్లలు అష్టమాది వాడు అంబటాల బుద్ధు గోగులు బయటికి వెళ్ళము గోగు గంధర్వ లగ్గం మరి అబ్బాయి పేరు వినా అమ్మాయి పేరు వినా మరి పిల్లలేమో బంగారు పాదం పిల్లగాంది ఓ రాగి పాదం రాగిల బంగారం కలిస్తే ఒక నగ అవుతుంది అయ్యా దీనికి వైర్యం లేదన్నారు కాదు మరి పిల్లగాందేమో గోగు వరకు అమ్మాయిదేమో మేక వరకు మరి మేకల్లో గోగులు తిరగవచ్చు గోగుల్లో మేకలు తిరగవచ్చు దీనికి వైర్యం లేదన్నాడు పిల్లగారి పేరు రంపాలరాజు పిల్లా పేరు రూపావతి దేవి కానీ వీళ్ళిద్దరికి లగ్గం ఒక్కనాడు నాగవెల్లి ఒక్కనాడు వస్తుందమ్మా 4వ నాడు నాగవెల్లి చేసుకోవాలి మరి నాకు లగ్గం నాగవెల్లి వీళ్ళ పేరు మీ నష్టలేదు 4 వద్దుల్లో నాగవెల్లి వస్తాంటే అటువంటి బట్టవాడు బాగున్నా ఏమన్నాడయ్యా కాబట్టి మీరు లగ్గం చేసేయండి వాళ్ళు పిల్లగారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి ఆడపిల్లలు లేరు వాళ్ళ ఇంటికాడ నాగవెల్లి చేసుకుంటారన్నారు కాదు వాయమో ఇట్లా కాయమాకులు చేసుకుని పిల్ల పేరైన పిల్లగాని పేరైన 5 రోజుల లగ్గం వచ్చింది మాకు పుట్టు లగ్గమే కావాలి కానీ చెట్టు లగ్గం మాకు అవసరం లేదన్నది అమ్మాయి వాళ్ళు మరి అబ్బాయి ఫోటో ఉంచుకొని అమ్మాయి ఫోటో తీసుకొచ్చి ఆ భట్రాజు బ్రాహ్మణ ఎక్కించింది ఆనాడు బట్టువాడు బ్రాహ్మణయ్య అమ్మాయి ఫోటో పట్టుకొని బయలుదేరారు బట్టువాడు బ్రాహ్మణయ్య బయలుదేరిన లోకమా ఏమి ఎప్పుడు ఆ పప్ప ఏమి ఎప్పుడు
పదిళ్ళ మధ్యన సింగేరి పుట్టలే పదరెళ్ళ పొల్లేమో పదిళ్ళ తెల్లాయే పదరెళ్ళ పొల్లేమో పదిళ్ళ తెల్లాయే తల్లిగారింటికి బిడ్డవు నెత్తిన ఉన్నాయే పాడుతప్ప వీడు తప్ప ఉన్న సింగులు దండవు రాజనారాయణ మరి బిడ్డ మీరు వేనకాడ కాయ అయినా పండ అయినా ఎక్కడ పోయినా పండుగ చేస్తాం ఏ పనైనా మేము సక్సెస్ చేస్తాం కానీ ఫెయిల్ చేసే గుణం మా దగ్గర లేదు అయ్యా మా గుణం నేల కాడికి వెళ్ళి మా గుణం చూస్తాను నీళ్ళు మాకెరక మాది నీకెరక కాయ అంటేనో సంబంధం ఖాయం కాలేదన్నట్టు పండ అయిందంటేనో సంబంధం ఖాయం అయిందంటే అంతేనట సరే బిడ్డ ఇక అమ్మాయి కూడా తెచ్చిన చూడు యొక్క సంగతి అనుషిస్తాను అమ్మాయిని కూడా పోతే సూర్యుడా నువ్వు కూడా నేను పడుతున్నా నట కనబడుతుంది చంద్రుడా నువ్వు కూడా నేను పడుతున్నా నట కనబడుతుంది అమ్మాయి పేరు రూపావతి దేవన్నరా పెద్దోడు ధర్మరాజు చూసి ధర్మరాజు భార్య చింతామణి దేవి గురించి అమ్మాయి క్షేమంగా ఉన్నది అన్నాడు దేవుని గురించి దేవుని భార్య విడంబిదేవి గురిస్తే క్షేమంగానే ఉన్నది అన్నాడు లగ్గుడు భార్య పొన్నమాదేవి గురిస్తే క్షేమంగానే ఉన్నది అన్నది మరి చిన్నవాడు స్వరం తెలిసిన సాదేవరాజు భార్య సీతాకళ్యాణి గురిస్తే క్షేమంగానే ఉన్నది అన్నారు కొడుకు రంపాన రాజు కోటరాజు ఇంచులు కాదు ముసిముసి నవ్వులు నవ్వి పెదబాబు నీకే పిల్లలు ఇష్టమైతే నేను జాతిగానే పెళ్లి చేసుకుంటానన్నా అది నీ ఇష్టం మీదే సంబంధమైన నాకు ఇష్టం కాదు అన్నాడు లేదు కొడుక నా మీద పరువు పెడితెట్లరా అది నాకు నచ్చాలి నీకు నచ్చాలంటే పెదబాబు ఈ పిల్ల నాకు ఇష్టమే అన్నాడు అరే 5 రోజుల లగ్గం వచ్చింది ఆ పట్టుడు బావనోడు అన్నాడు మరి అయ్యా ఈ అమ్మాయి పేరు అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు కాదు లగ్గం చేస్తా అన్నారు మరి 4 రోజుల 4 లక్షలంటే మనకి వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారా మనకు ఒక్కడే కొడుక అందుకే ఆ పరమాత్ముడు మన ఇంటి కాడ 4 వేలు వేసుకోవాలని నాన్నగొత్తులు 4 వేలు పంపించిండు మన ఇంటి కాడ 4 వేలు వేసుకున్నారా ఆ సంబంధం అట్లా మాట్లాడుకోరి మళ్ళా వీళ్ళు ఇంటికాడ పిండి బియ్యం తయారు చేసుకుంటారు వాళ్ళ ఇంటికాడ పిండి బియ్యం తయారు చేసుకుంటారు మరి పెళ్లికి పత్రికలు కొట్టియాలి కదా మరి అటువంటి పిల్లగాడికి అటువంటి పత్రికలు కొట్టించి రాజేమరాజులకు రాజచక్రవర్తులు ఉన్న ఊళ్ళోళ్ళకందరికీ అమ్మా ఇంటికి ఉత్తరాలు పంపుతా ఉన్నారు అందరికి ఉత్తరాలు పంపిళ్ళు కానీ దారి కాపురి పట్టవేలే వల్ల బాబా గోపాల శ్రీకృష్ణ మర్చిపోతా ఉన్నారమ్మా దారకాపురి పట్టి వేలే గోపాల శ్రీకృష్ణుడు 5గురికి బావనట 100 మంది కౌరవులు 5 పంచపాండవాలు వాళ్ళ బావ గోపాల శ్రీకృష్ణుడు మర్చిపోతా ఉన్నారు గడిగంటలు గురించి పుడుతుందట ధనం పోంగ నిద్ర ఎక్కువ వస్తుందట
చెప్పుదాం అనుకున్నారు. అలా బావని మర్చిపోయారు. మన బావని మర్చిపోయిన సంగతి వీళ్ళకి తెలియదు. ఇంటికో ఉత్తరం ఇచ్చారు కదా, మరి 5 మనుషులు పిల్లగాన్ని తీసుకురాపోమని ఢిల్లీ వేసిన పురి నగరం పంపించిండు వీర చక్ర మహారాజు. పాండవుల భార్యలందరూ ధర్మరాజు భార్య చింతామణి దేవి, భీముని భార్య విడంబి దేవి, లక్ష్మణి భార్య పూర్ణమాదేవి, సాదేవుని భార్య సీత కళ్యాణి. పిల్లగాన్ని ఊసిన తడిపెడి తాను వేసి మంగళ స్థానం వేయించుకున్నారు. పుత్తుల్లా మీద పచ్చని పల్లాకిల కూర్చుండ పెట్టుకోని పచ్చన్న పల్లాకి బిల్లతోటి నీళ్ళు పట్టుకున్నారా. మరి బిల్లతోటి నీళ్ళు పట్టుకొని అటువంటి భార్య భర్తలు అరే భార్య మంచినీళ్ళు తీసుకొచ్చి అటువంటి ఊరు పెద్ద మనిషికి ఇచ్చి మరి ధర్మరాజుకి ఇచ్చి మంత్రికి చెంబడి మంత్రిలకు మర్యాద చేస్తాను. మరి ఒకరి ఊరు బట్టలు మార్చుకొని ఒకరు వీరి గంధం ఒకరు రాసుకుంటా ఉన్నారు. మరి పిల్లగానికి దుబ్బకాళ్ళు కడిగి ఆ పిల్లగాన్ని తీసుకొని మనకు అటువంటి చూసిన పిల్లగాన్ని తీసుకొని వచ్చే వరకు అమ్మాయిని తయారు చేసిండ్రు. 500 పూజ చేసాక అటువంటి మంగళవారం మైన పూలు కొట్టుకున్నారు. సాకరవాడు నవ్వం పూలు కొట్టుకున్నారు. పిల్లగాన్ని తీసుకొచ్చి అటువంటి చూసిన లగ్గం పోరు కూర్చున్నది. లగ్గం పోరు మరి లగ్గం వేయటేనా పెళ్లి పెళ్లి పెళ్ళి మంగళాన్ని
ఉన్నారో దైవగలాలి అయ్యలందరూ వచ్చినారో జన్మకలాలి అయ్యలందరూ ఉన్నారో జన్మకలాలి అందరూ కలిసి పెళ్లి చేసిరు అయ్యలందరూ జంట అత్యంత వేసింది సరే వాళ్ళ సారా లగ్గం ఎప్పుడైందో నిండు భోజనం ఏర్పడి ఎంత వస్తుంది వస్తుంది పోయడం పోతాం తినడం తింటున్నారా మరి లగ్గం అయినా నిండు భోజనం తయారు చేస్తున్నాడు అమ్మ వాటిడొల్ల అంటే నాలుగు కొట్టే సమయం అయితే ఉన్నదాట నాలుగు కొట్టే సమయంలో ఆనాడు ధర్మరాజు అన్నాడు అరే ఏమయ్యా వీరచిత్ర మహారాజా